రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కుమార్తె కడియం కావ్య మరి కాసేపట్లో కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కడియం శ్రీహరి ఆయన కుమార్తె. ఇక వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం శ్రీహరికి కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత కేకే రావు కూడా మరి కాసేపట్లో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. యా గురు, ఇక మరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరు కూడా కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంట్లో ముఖ్య అతిథిగా మరి దీపాదాస్ మున్షి కూడా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ఉన్నారు. ఓవరాల్ గా మరి నిన్నటి నుంచి ఆయన చేరికపై కూడా మరి కొంత సందిగ్ధత అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు స్టేషన్ గన్పూర్ లో మరి కడియం శ్రీహరికి సంబంధించి పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా స్థానికంగా నేతల దగ్గర నుంచి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కడియం నిన్ననే చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఇక ఈ రోజు ఈ కాసేపటి క్రితమే మరి రేవంత్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇక మరి ఆయన సమక్షంలో ఆయన కూతురుతో పాటు ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓవరాల్ గా మరి ఇక గత కొంతకాలంగా కూడా మరి బీఆర్ఎస్ లో టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కడియం కూతురు కావ్యకి మరొకసారి కూడా మరి ఆ టికెట్ పై నేను పోటీ చేయలేను అని కూడా ఆమె పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కూతురు కోసము పార్లమెంటరీ టికెట్ అడిగిన కడియం మరొకసారి కూడా మరి తాను కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ప్రస్తుతం కూతురుతో పాటు కాంగ్రెస్ లో చేరడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఆయన గత తెలంగాణ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం గా అలాగే ఎమ్మెల్సీగా మరి మంత్రిగా కూడా మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా కొంత బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మరి ఆయన ఇప్పుడు పార్టీని వీడడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే విషయంలో మరి కేకే కూడా మరి కేశవరావు ఎవరైతే ఉన్నారో కంచర్ల కేశవరావు రాజ్యసభ సభ్యులు సీనియర్ పొలిటీషియన్ అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయన కూతురుతో పాటు మరి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం రేవంత్ రెడ్డి సమక్షంలో మరి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి కేశవరావు కూతురు పార్టీలో చేరారు. ఇక ఆయన కూడా ఈ రోజు చేరతారని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి. ఈ రోజు సీఎం అయితే క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. ఇక ఈ చేరికలకు సంబంధించిన అంశంలో మరి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. మేము గేట్లు ఓపెన్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీ పార్టీలో ఎవరు ఉండారని సవాల్ చేసిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మరి చాలా సీనియర్లుగా ఉన్న కేశవరావు కావచ్చు అలాగే కడియం ఇద్దరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం అయితే మరి ఇక ఇదే బాటలో మరికొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, స్టేషన్ గన్పూర్ పరిధిలో ఉన్న ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కడియం శ్రీహరి బాటలో నడుస్తున్నట్లుగా తెలుస్తుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యా, నాట్ ఓన్లీ వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూరే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కు మరి భారీ షాక్ తగిలే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సుమారు 25 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా ఇందుకు మరి దీంట్లో ఈ యొక్క ఎవరైతే చేరికలు ఉంటాయో దాన్ని మనం ఇది ఒక సందేశంగా కూడా తీసుకోవచ్చు. సో ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఓవరాల్ గా చాలా మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో వచ్చి చేరుతున్నారు. ఇక మా పార్టీని టచ్ చేస్తే మేము ఊరుకునేది లేదు, మేము గేట్లు ఓపెన్ చేస్తే మీరు 3-4 తప్ప ఎవరు మిగిలరు బిడ్డ అని చెప్పి కూడా ఆయన ఇప్పటికే బహిరంగ వేదికల మీద సవాల్ చేసిన నేపథ్యంలో తాజాగా మరి సీనియర్లు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యుడు కావచ్చు అలాగే మాజీ డిప్యూటీ సీఎం కావచ్చు మరి వీరిద్దరు సీనియర్లు రావడమే కాకుండా వాళ్ళ కూతుర్లను కూడా పార్టీలో చేర్చడము మరి ఇదైతే కొంత రేవంత్ రెడ్డి మాటలు నిజమని నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దానం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీలో ఉన్నారు ఆయన. అయితే ఇదే దారిలో మరికొంతమంది కూడా ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తుంది. ఓవరాల్ గా మరి ఈ లోక్సభ ఎన్నికల్లో పోయి కూడా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.